విశాఖ సాగర తీరం శివ నామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా మాజీ కేంద్ర మంత్రి టి సుబ్బిరామిరెడ్డి ఏర్పాటు చేసే కోటిలింగాల కుంభాభిషేకం పూజా మహోత్సవం ఈ సంవత్సరం కూడా కాళీమాత ఆలయం ఎదురుగా నిర్వహించబడింది. శివయ్య అభిషేక కార్యక్రమంలో టిఎస్ఆర్ పాల్గొని స్వయంగా భక్తులతో పంచామృత అభిషేకాలు జరిపించారు. వాటితో పాటుగా కుంభమేళా నుండి పవిత్ర గంగా జలాన్ని రప్పించి పరమశివునికి అభిషేకాలు ఆచరించారు. ఈ సందర్భంగా టిఎస్ఆర్ మాట్లాడుతూ విశాఖ ప్రజల కోసం గత 40 సంవత్సరాలుగా ప్రతి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బీచ్ రోడ్లో ఏర్పాటు చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలతో దైవానుగ్రహాన్ని చేరువ చేస్తున్నానని సంతృప్తి కలుగుతుందన్నారు. పంచామృతం, సుగంధ ద్రవ్యాలు, పళ్ళ రసాలతో భక్తులే స్వయంగా పరమశివునికి అభిషేకం చేసే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. సాయంత్రం నుండి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించున్నామని వాటి వివరాలు వెల్లడించారు. కైలాస ఘట్టం నాటికతో ప్రారంభమయ్యే సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రంతా జాగరణ భక్తులకు ఆధ్యాత్మికతను చేరువ చేయనున్నాయని ఆయన పేర్కొన్నారు. శంఖమున శుభకర తీర్థమైన విషం ఓం నమః శివాయ. కోటి శివలింగాలని సముద్ర తీరాన ప్రతిష్ఠ చేసి దాదాపు 39 సంవత్సరాలు కంటిన్యూస్గా విశాఖ సముద్ర తీరాన కుంభాభిషేకం ఏర్పాటు చేసి నేను స్వయంగా ఈశ్వరుడికి అభిషేకం చేస్తున్నాను, ప్రజల చేత చేయిస్తున్నాను, ప్రజలకి పుణ్యం పంచిపెడుతున్నాను. ఈ సంవత్సరం విశేషం, ఇది 40వ సంవత్సరం. 40 సంవత్సరాలు కంటిన్యూస్గా ఒక ప్రాంతంలో కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసి అభిషేకం చేయడం అంటే ఖచ్చితంగా ఈశ్వర శక్తి, ఈశ్వరు యొక్క ముక్తి మనకి ఇచ్చేటువంటి అద్భుతం అని చెప్పాలి. ఈ సంవత్సరం మరొక ప్రత్యేకత ఏమిటంటే గుమ్మడి గోపాలకృష్ణ గారు మీకు తెలుసు, ఆయన ప్రఖ్యాతి నటుడు. ఆయన కంఠం, ఆయన పద్యాలు పాడినా కూడా అందరూ కూడా ఒళ్ళు గగరుపాటు చెందుతుంది. సో ఆయన ఈరోజు ఓం నమః శివాయ అనే ఒక టైటిల్తో దృశ్య కావ్యం, అంటే మామూలుగా ఒక ప్రోగ్రాంలో ఒక నాటకం ఉంటుంది, లేదా ఒక నృత్యం ఉంటుంది, లేదా ఒక గానం ఉంటుంది. అలా కాకుండా ఈరోజు ఓం నమః శివాయలో అన్నీ కంబైన్ చేసి గుమ్మడి గోపాలకృష్ణ గారు కంప్లీట్గా ఒకవైపు పద్యాలు, పాటలు, నృత్యాలు, కావ్యం, అన్ని నాటకం అన్ని వ్యక్తీకరించి అద్భుతంగా అమోఘంగా ప్రజలకి అటువంటి అవకాశం. సాక్షాత్ కైలాసం నుంచి పార్వతీ పరమేశ్వరులు సాయంకాలం ఇక్కడికి విచ్చేసి అందరినీ ఆశీర్వదించేటువంటి భావన మనకు కలుగుతూ ఉంది. దైవం ఎక్కడో లేడు, మనుషుల్లోనే ఉంటాడు అని చెప్తారు. 40 సంవత్సరాలుగా కోటి శివలింగాలతో ఆ రోజున మనం రామాయణంలో చదువుకున్నాం, నిత్య నవకోటి లింగార్చన చేశాడు రావణ బ్రహ్మని. అటువంటి యొక్క దీక్షతో కోటి శివలింగాలను ప్రతిష్ఠించి అందరికీ అభిషేకం చేసుకునే అదృష్టాన్ని కలగజేసినటువంటి మరి భూలోక శివస్వరూపం అని మేమందరం కూడా భావించేటువంటి గౌరవనీయులు కళాబంధు శ్రీ సుబ్బరామిరెడ్డి గారు ఈ రోజున మాకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. ఆయన సంకల్పమే ఓం నమః శివాయ నాటకం. ఇది నాటకం కాదు, దీంట్లో అనేకమైనటువంటివి ఉంటాయి. ఒక సంగీత నిష్ణాతుడైనటువంటి ఒక నారద పాత్రలో వచ్చి అద్భుతమైన సంగీతాన్ని గానం చేస్తాడు. సౌమ్య అనే అమ్మాయి ప్రఖ్యాత నర్తకీమణి, ప్రపంచవ్యాప్త నర్తకీమణి తన బృందంతో 15 మంది బృందంతో చక్కటి శివ కళ్యాణాన్ని ప్రజెంట్ చేస్తుంది. లింగోద్భవం ఎలా జరిగింది ఇవన్నీ కూడా ఈ దృశ్య కావ్యంలో మేము చూపించదలుచు. ఎందుకంటే సుబ్బరామిరెడ్డి గారు శివస్వరూపం ఎందుకు భావిస్తామంటే శివుని హృదయాన నిల్పుచు చిత్తశుద్ధి జపము తపముగా
సల్పెడి సౌమ్యగుణుడు దానశీలత భూలోక ధర్మమూర్తి సుబ్బరామరెడ్డి నీకు శుభము శుభము సుబ్బరామరెడ్డి శుభము నీకు శుభం భూయాత్.